Hi, I am Dr. Nikita, working in L&T Hospitals, KPHP, Kundapur, Manikonda, and Banjara Hills. సో ఇవాళ నేను కిడ్స్కి సంబంధించి కొంచెం న్యూ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. అంటే అదేంటంటే అవల్షన్ అంటే ఏంటంటే పన్ను ఊడి కింద పడిపోవడం. అంటే ఇప్పుడు చాలా మంది పిల్లలు ఏంటంటే కొంచెం 5th క్లాస్ ఆర్ 5 ఇయర్స్ ప్లస్ పిల్లలు ఏం చేస్తారంటే గేమ్స్ అన్నవి ఎక్కువ ఆడుతుంటారు. బాస్కెట్ బాల్ కానీ, ఫుట్బాల్ కానీ, వాలీబాల్ కానీ, వాట్ ఎవర్, క్రికెట్ కానీ. అది కాకుండా రన్నింగ్ రేస్ ఏదైనా ఏదైనా ఉన్నప్పుడు ఫస్ట్‌గా మనం కింద పడినప్పుడు మనకి ఫస్ట్‌గా దెబ్బ తగిలేది ఎక్కడ అంటే మూతికి. సో ఇక్కడ తగిలినప్పుడు ఏమవుతుందంటే మన పళ్ళన్నవి ఇరగడం అన్నా జరుగుతది. కంప్లీట్‌గా ఊడిపోవడం అంటే పన్ను మొత్తం బయటకొచ్చి పడడం అన్నా జరుగుతది. సో ఇలాంటి కండిషన్స్‌లో మీరు ఏం చేయాలి? యాస్ ఎ పేరెంట్ వాట్ యూ హావ్ టు అడ్వైజ్ యువర్ కిడ్. వాళ్ళకైతే ఐడియా ఉంటది. మీరే చెప్పాలి ఇలాంటివన్నీ. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ట్రీట్మెంట్ భాగం కాకుండా చాలా రకాలుగా ఇరుగుతాయి. చాలా రకాలుగా పోతాయి. చెప్పేదేంటంటే మొత్తం పన్ను ఊడినప్పుడు ఏం చేయాలి? సో ఏం చేయాలి అంటే మనము ఇమ్మీడియేట్‌గా ఆ పన్నుని రిప్లేస్ చేసేసి మనం స్ప్లింట్ చేసుకోవచ్చు. సో మీరు ఆ పన్ను పోయింది. ఆ పన్ను పోయినాక ఇంక మళ్ళీ పనికిరాదని మీరు పాడేయకుండగా దాన్ని మీ నోట్లోనే పెట్టుకొని తీసుకొనొచ్చిన ఇమ్మీడియేట్‌గా డెంటిస్ట్ దగ్గరికి. లేదంటే మీరు సెలైన్ సొల్యూషన్‌లో గాని, ఏదైనా చిన్న బాక్స్‌లో గాని మీ సలైవాని దానిలో వేసి దానిలో మునిగేలాగా పెట్టి బాక్స్‌లో తీసుకొనొచ్చిన, లేదంటే సాల్ట్ వాటర్‌లో ఏసి సెలైన్ వాటర్ బేసికల్లీ సెలైన్ వాటర్‌లో ఏసి తీసుకొనొచ్చిన, మిల్క్ మీ ఇంట్లో మిల్క్ ఉంటుంది కదా! మిల్క్‌లో గూడా కొంచెం యేసుకొని తీసుకొనొచ్చిన. అంటే చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. మీకు అందుబాటులో ఈజీగా ఉండేవి చెప్తున్నాను నేను. సో దట్ మీరు కూడా అవి కొనుక్కొని అని తెచ్చే టైం ఉండదు కదా! సో ఇలా తీసుకొనొస్తే మేమేం చేస్తామంటే, ఆ టీత్‌ని మళ్ళీ యథావిధిగా నీట్‌గా సెలైన్‌లో వాష్ చేసి, అది రిప్లేస్ చేసేసుకొని, ఈ పక్క పన్నుకి, ఆ పక్క పన్నుకి సపోర్ట్ తీసుకొని స్ప్లింటింగ్ ఏస్తాం. అంటే పన్ను మళ్ళీ బయటకి రాకుండగా దాన్ని స్టెబిలైజ్ చేస్తాం. ఇలా చేసి కొన్ని రోజులు ఆగిన తర్వాత పన్ను మళ్ళీ రీజనరేట్‌గా అతుక్కునే అవకాశాలు చాలా మటుకు ఉన్నాయి. సో, మీరు మొత్తం పన్ను ఒకవేళ మీరు పడిన వెంటనే తీసుకురాలేకపోయినా అట్‌లీస్ట్ ఈ సొల్యూషన్స్‌లో పెట్టుకొని కొంచెం లేట్ అయినా పర్లేదు. మరీ 1 డే తర్వాత తీసుకొనొస్తే అది సరిగ్గా పని చేయకపోవచ్చండి. సో, యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్, కిడ్స్ బేసికల్లీ ఈ స్కూల్ గోయింగ్ కిడ్స్‌కి యూ హావ్ టు బి అవేర్. బేసిక్‌గా మొత్తం పన్ను ఊడిపోయి వచ్చేసిందంటే అది వేస్ట్ అవ్వదండి. మీరు ఇమ్మీడియేట్‌గా డెంటిస్ట్ సంప్రదిస్తే వి కెన్ రీఫిక్స్ ఇట్. సో, బీ అవేర్ ఆఫ్ ఇట్. ఇంకా చాలా రకాల ఫ్రాక్చర్స్ కూడా ఉంటాయి. అది నేను ఇంకో వీడియోలో చెప్తానండి. థాంక్ యూ.